హాయ్ హలో నమస్తే నేను మీ రీనా వెల్కమ్ టు గెలుపెవర్ది పిఠాపురంలో గెలుపెవర్ది ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వచ్చేసరికి పిఠాపురంలో ఈసారి టఫ్ ఫైట్ నెలకొంది. ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇటు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్నారు. ఎలాగైనా పవన్ ని ఓడించాలని వైసీపీ ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా పిఠాపురంలో పట్టానయ్యే అవకాశాలు చూసొద్దాం పదండి. పిఠాపురం పఠాన్ ఎవరవుతారో ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. కూటమి తరపున సాక్షాత్తు పవన్ కళ్యాణే పోటీ చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తే పోనీలే పాపమని అనుకోకుండా తెలుగు తమ్ముళ్లు నానా హంగమా చేశారు. దీంతో మరింత వార్తల్లోకి ఎక్కింది పిఠాపురం సెగ్మెంట్. అయితే అసలు అక్కడ గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంది? నిజంగా ఎవరు గెలిచే పరిస్థితులు ఉన్నాయి? చూద్దాం పదండి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసే రేసు గుర్రాల లిస్ట్ ఫైనల్ అయింది. ప్రధానంగా వైసీపీ కూటమి మధ్య పోటీ ఉంది. పిఠాపురం నుంచి అంతా ఊహించినట్లుగానే పవన్ బరిలో ఉండడంతో జనసేన శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఇటు వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉండడం, అటు వైసీపీ అధికారంలో ఉండడం ఇవి అధికార పార్టీకి కలిసొచ్చే అంశాలు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న ఇన్నేళ్లు కూడా వంగ గీత తన మార్కును చాటుకోలేకపోయారు. కానీ ఒక్క ప్లస్ ఏంటి అంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు గీత. 1983లో పొలిటికల్ ప్రస్థానం స్టార్ట్ చేసి 85 నుంచి 87 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్పర్సన్ గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, ఆ తర్వాత 5 ఏళ్లు జెడ్పీటీసీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి ఒకసారి పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ చూసుకుంటే ఆవిడ ప్రస్థానం ఎక్కడా కూడా తగ్గలేదు. ఇటు కూటమి నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి చూసుకుంటే పార్టీ పెట్టి 10 ఏళ్లైనా అధికారంలోకి రాలేకపోయారు. అధికారం కాదు కదా, కనీసం ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న జనసేన ఆయన్ని కూడా కాపాడుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్టింగ్ చేసినా రాజకీయాల్లో మాత్రం సీరియస్ గా ఉంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎంతో కసి మీద ఉన్నారు. మొదట్లో భీమవరం నుంచి పోటీ చేస్తానని హింట్ ఇచ్చినా ఆ తర్వాత మారిన పరిణామాలతో తన స్థానాన్ని పిఠాపురానికి మార్చారు. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పగానే అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎస్విఎస్ఎన్ వర్మ అలిగారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వర్మ అనుచరులు జనసేన జెండాలను తగలబెట్టారు. ఆ సమయంలో కాస్తంత ఎక్కడ కూటమికి దెబ్బ పడుతుందోనని ఇటు టీడీపీ అండ్ జనసేన నాయకులు భావించారు. కానీ చంద్రబాబు వర్మను పిలిచి బుజ్జగించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు వర్మ అనుచరులు మద్దతు పలికారు.
ఇక సందట్లో సడేమియాలాగా పవన్ మీద నేను కూడా పోటీ చేస్తానని వివాదాల వర్మ ఆర్జీవి కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా తాను ఒక సడన్ డెసిషన్ తీసుకున్నానని, దాని ప్రకారం పిఠాపురం నుంచి తాను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు వర్మ. మరి ఆర్జీవి చేసిన ట్వీట్ మీద రకరకాల కమెంట్స్ అయితే ఇప్పటి వరకు వస్తున్నాయనుకోండి. కొంతమంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడేమో అని కూడా కమెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ట్విట్టర్లో రకరకాల కమెంట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది ప్రాంక్ అయి కూడా ఉండవచ్చు అంటూ కొన్ని కమెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, ఒకవేళ డిపాజిట్లు కూడా రాకుండా ఉంటే పరువు పోతుంది కాబట్టి అంత సాహసానికి కూడా ఆయన పూనుకోడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారుగా 30% వరకు ఉండగా మాలలు 12%, శెట్టి బలిజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10% చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. పవన్ కు మద్దతుగా మెజారిటీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. ఎవరికి ఓటు వెయ్యాలి, ఎవరికి ఓటు వెయ్యకూడదు అన్న విషయం వారికి తెలుసు. ఉదాహరణకి 2004 ఎన్నికల నుంచి తీసుకుంటే బీజేపీ నుంచి పెండెం దొరబాబు గెలిచారు. 2009లో వంగ గీత ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2014లో ఇండిపెండెంట్ గా ఎస్విఎస్ఎన్ శర్మ గెలిచారు. 2019లో పెండెం దొరబాబు వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే 2004 నుంచి 2019 వరకు కూడా వివిధ పార్టీల్ని గెలిపించారు అక్కడి ప్రజలు. మరి దీన్ని బట్టి చూసుకుంటే ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో ఎవరికి అర్థం కావడం లేదు. సో మరి చూద్దాం ఆ పిఠాపురం ప్రజలు ఎవరిని గెలిపిస్తారు. సో ఇది ఇవాల్టి గెలిపేవరిది. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని